శోభ గారు, ఇదేం చెట్టు? ఇది కాశీ తులసి అండి. కాశీ తులసి. కాశీ తులసి విజయవాడ ఫ్రెండ్ సీత అని ఉందండి, నాకు సీతారాలం. తను ఇచ్చింది, తను విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చింది. రేరు ప్లాంట్స్ శోభ గారు ఇది పెంచండి అంటే చక్కగా వేశాను. అయితే మెయిన్ ఏంటంటే ఇది వంటల్లో కూడా మనం వాడుకోవచ్చు. వంటల్లో ఇప్పుడు మనం ప్రతి వంటలకు కరివేపాకు ఎలా వేస్తామో అలా వేసుకోవచ్చు. దగ్గు జలుబు అయినప్పుడు కూడా దీన్ని ఆవిరి పట్టినా, దీని కషాయం తీసుకున్నా చాలా మంచిది, ఘాటుగా ఉంటుంది. అలాగే ఈ మధ్య జూన్ 5కి మా వారి షష్ఠి పూర్తి జరిగిందండి. పంతులు గారు అన్నారు, ఏమన్నా 60 గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వండి అమ్మా, ఇస్తే బాగుంటుందని అంటే నేను ఇలా మొక్కలు ఇచ్చానండి. వీటి విత్తనాలు వేసి గ్రో బ్యాగ్స్లో వేసుకుని ఆ తర్వాత ఒక రాగి చెంబు ఒక మొక్క అలా ఇచ్చాను. వాళ్ళు పెంచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అసలు ఇది బాక్స్ అదంటే అప్పుడు తినేసి బొకేలు కూడా అంతే కదా. ఇదైతే బెటర్, మంచి వాసన కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చడి కూడా వేసుకోవచ్చు. మనము ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు ఏదో రకంగా తీసుకోవడానికి ప్రయత్నించాలి, అంతే కదా. చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. ఇలా మీకు ఇంకా మంచి కలర్ వస్తుంది. ఇంకా తెలుపు అంటే మళ్ళీ అట్లా చేస్తా అయితే. అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.